పూరా లోకల్. హాయ్ హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడైతే మనం నేను చెప్తా రైట్ దోస్తులు, నమస్తే, మంచిగా ఉన్నారా? ఇగో నేనైతే ఏకదం ఉన్నా. ఇవాళ పబ్లిక్ టాక్ చేసుకుంటా అంటే గదే ఈ లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటా తాండూరు దగ్గర వచ్చాను. ఈ తాండూరు మండలంలో దాదాపు దగ్గర 30 గ్రామాలు ఉన్నాయి. ఎండ బాగానే కొడుతుంది. ఆ గ్రామాలలో ఎవరు ఏమనుకుంటారో పబ్లిక్ ఏ పార్టీకి కొట్టేస్తారు, ఎందుకు ఎత్తారు, ఏం కథ మొత్తం ముచ్చట తెలుసుకుందాం. రైట్, సురి చేద్దాం దోస్తులు. ఎండ కొడుతుంది, పోదాం పరా జల్దీ, పోదాం అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఆ మూడిట్లలో దేని కొట్టేద్దాం? ప్రస్తుతం అయితే తాండూరులో కాంగ్రెస్ హవా నడుస్తుంది. దాదాపు ఇక్కడ అభివృద్ధి పనులు చేయాలంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ, పోయిన ఎమ్మెల్యే బాగానే పనిచేసిండు. ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే కూడా ఆయన కూడా పని చేయాలని ఇప్పుడు ఫ్లైఓవర్ పని స్టార్ట్ చేయించి పనులు అయితే చేస్తుండు. కానీ ఇక్కడ పనులు మనకు అండర్ బ్రిడ్జ్ కావాలని మన పాత తాండూరు ప్రజలు కోరుకుంటున్నారు. అది కూడా చేస్తే బాగానే ఉంటుంది. ఏది చేసినా అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మరి పక్కపండి పార్టీలు ఉన్నాయి కదా, అవి ఏం చేయలేదంట. చేయాలి ఏదైనా. ఇప్పుడు మా ప్లాన్స్ చేస్తే మన ప్రభుత్వంతో ఇంజనీర్స్ లేరా? వాళ్ళు ఇంజనీర్స్ ప్లానింగ్ సరిగా చేస్తే ఏదో ఒకటి చేయవచ్చు. అవు ఇంకా ఇక్కడ అభివృద్ధి పనులు ఇంకెట్లాంటివి ఉంటే మంచిది అనుకుంటున్నారు? అభివృద్ధి పనులు అంటే మన తాండూరులో అసలు రోడ్డు దుస్థితి చూడండి మీరు. ఎటు చూసినా గుంతలు దోవిండ్రు, మిషన్ భగీరథ పనులను దోవుతుండ్రు, ఇడిచిపెడుతుండ్రు. అక్కడ ప్యాచ్ వర్క్ అస్సలు చేయడం లేదు. ఆ ప్యాచ్ వర్క్ చేయాలి, పార్కు డెవలప్మెంట్ చేయాలి. ఒక్క పార్క్ లేదు తాండూరులో. ఇంకా మనకు ఈఎస్ఐ ఆసుపత్రి కావాలి. ఆసుపత్రి నిర్మిస్తారని గత ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే కూడా చెప్పిండ్రు రోహిత్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజుల పైన అవుతుంది. ఇక ముందు చూడాలి ఆయన ఏ విధంగా పనులు మన అభివృద్ధి పనులు చేస్తారో చేయరు. కానీ ఇంతకు ముందున్న రోహిత్ రెడ్డి చేస్తారన్నారు, కొద్దిగా పని చేశారు, చేయలేనట్లు లేదు. ఇక ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ జరుగుతాయని ఆశిస్తున్నాం. మొత్తానికి అయితే కాంగ్రెస్ దాదాపు ఇక్కడ ఉన్న ప్రజలంతా కాంగ్రెస్ పైన మొగ్గ చూపిస్తున్నారు. రాబోయే ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. మరి కాంగ్రెస్ గెలుతుందా అన్న? మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జంప్ అవుతున్నారు కదా, అటు ఇటు మారుతారు కదా. జంప్ అంటే అన్ని రాజకీయ పార్టీలో ఉంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండే ఇంతకు మునుపు, ఇప్పుడు ఎక్కడ పోయిండు? ఇప్పుడు ఉన్న మన ప్రస్తుతం ఉన్న బీజేపీ క్యాండిడేట్ ఇంతకు మునుపు ఏ పార్టీ నుంచి గెలిచాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇది సహజం కదా. రాజకీయాల్లో మార్పులు చేర్పులేదు సహజం. ఆయన కూడా చేస్తారు, వీళ్ళు కూడా చేస్తారు. రాబోయే ఇంకా క్యాండిడేట్లు కూడా వాళ్ళు కూడా చేయవచ్చు, చేయనని ఏమీ లేదు. లోక్సభ ఎన్నికల లోపల ఎవరైతే తాండూరు గురించి ఆలోచన చేసిన అభ్యర్థి ఉన్నారో, తాండూరు గురించి అవగాహన ఉన్నదో, వారు ఎన్నిసార్లు విజిట్ ఇక్కడ చేసిన అనే దాన్ని బట్టి ఇక్కడ ఉన్న పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సెక్యులర్గా ఉన్న పార్టీకి మాత్రమే తాండూరు ప్రజలు ఎన్నుకుంటారు. ఇక్కడ ఏ పార్టీ కన్నా కానీ అంటే ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి పనులు కోరుకుంటున్నారు? చాలా అభివృద్ధి పనులు చేసేట్టు ఉన్నాయి. తాండూరులో జీరో ఉన్నది. మొత్తం కూడా ఇప్పటివరకు ఏ ఎంపీ కూడా ఇక్కడ సరైన పనులు చేయలేరు. ఇప్పుడు వచ్చే అభ్యర్థుల్లో కూడా మన పబ్లిక్ ఏమున్నదంటే అవగాహన లేదు, ఎవరిని ఎన్నుకున్నారు అనేది కూడా తికమకలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి కదా, వాళ్ళల్లో 3 ఉన్నారు పోటీగా. ఆ 3లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్టీ పరంగా చూసుకుంటేనేమో సెక్యులర్గా ఆలోచన చేసి ఒక కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునేకి ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ పార్టీల పరంగా చూస్తేనేమో ఎవరి పార్టీకి ఎవరు ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళు అక్కడ వేసే అవకాశాలు ఉంటాయి. మోడీ అంటే బీజేపీ అంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చేస్తేనే పనులు అవుతాయి అంతే అనరా? మరి పక్కపండి పార్టీ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏ పనులు చేయలేరు అట్లానే. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి పనులు జరిగితే మంచిది? ఇక్కడ రోడ్లు సీదా లేవు. తాండూరులో రోడ్లు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. భగీరథ వేసింది కానీ వాటర్ రావు సీదా. బ్రిడ్జ్ పని ఉంది తాండూరు, ఆ బ్రిడ్జ్ పని కూడా పెండింగ్ పడ్డది. బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ వేయమంటే పెద్ద బ్రిడ్జ్ చేస్తున్నారు, 360 ఇండ్లు పోతున్నాయి. అది ప్రాబ్లం ఉంది. కొండా సార్ వస్తే ఆ పథకాల గురించి కొట్లాడి చేస్తారు. ఇంతవరకు సారే ఏమన్నా మంచి పనులు చేసినట్టు అక్కడ? సార్ కొండ సార్ ఎప్పటికీ మంచి పనులే చేస్తారు. ఎప్పటి నుంచో మంచి పనులు చేస్తారు. అంటే ఎట్లాంటి పనులు చేసింది సార్? ఆయన పనులు బీజేపీ పైన ఉన్నది కాబట్టి ఆయన చేతిలో జరుగుతాయని మాకు నమ్మకం ఉంది. ఈసారి ఎలక్షన్లో కొండా సార్ని గట్టి గెలుపుతారు. అన్నూరు మొత్తం బీజేపీ. ఎన్ని ఓట్లున్నాయన్నా మన ఇంట్లో? మన ఇంట్లో 16 ఓట్లు ఉన్నాయి. 16 ఓట్లు కొండా సార్కి అంటారు. సార్కి కొండా ఈశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఎందుకన్నా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అందరు చాలామంది కొండా ఈశ్వరరెడ్డి అంటున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ అంటున్నారు. ఆ సార్ ఏమన్నా మంచి పనులు చేసినట్టు? ఇక్కడైతే అంతా తెలియదు, నాకు అంత తెలియదు. కాదు సార్ అయితే మంచి పనులు చేస్తారు.
చేస్తాం. చాలామంది బీజేపీ అంటున్నారు. దాన్ని బట్టి మేము కూడా బీజేపీకి వేయాలని. టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే ఎవరన్నా ఇక్కడ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. అవు పుసుకున్న సార్ పేరు చెప్పి నువ్వు ఎందుకన్నా అట్లా? ఆయన రంజిత్ రెడ్డి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండే. ఆయన స్వార్థ లాభం గురించి పార్టీ మార్చి 2 రోజులు వెళ్ళిపోయాడు. ఆయనని చివరి నియోజకవర్గంలో 100% ఓడగొడతారు. పార్టీ మారింది కాబట్టి నాయకుడు ఒకడు వండాం, కానీ పబ్లిక్లో మాత్రం అతను దుర్దేశం వచ్చేసింది పబ్లిక్లో ఆయన మీద. మరి బీజేపీ పార్టీకి వెళ్ళి నుంచి కూడా ఉన్నారు కదా పోటీ. బీజేపీ గిట రావచ్చు, రెండుట్లో ఏదైనా రావచ్చు. 100% టీఆర్ఎస్ వస్తా అనుకుంటున్నాను. బీజేపీకి టీఆర్ఎస్ మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. మరి అభివృద్ధి పనులు ఎట్లయితే అనుకుంటున్నాను? ఎంపీ అయితే కావాలి కదా, వీళ్ళకైతే సీట్లు అయితే కావాలి కదా, వీళ్ళ పార్టీలోకి అయితే సీట్లు అయితే కావాల్సింది. సీట్లు వచ్చినంత మాత్రాన జనాలకు అభివృద్ధి కావాలి కదా ఇక్కడ. అయితే వాళ్ళ ఫండ్ వాళ్ళకి వస్తుండే కదా, దాంతో చేస్తుంటారు. వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది కదా, ఎంపీ కోటాకి వెళ్ళి ఇచ్చేస్తారు, వాళ్ళు చేస్తారు. బీజేపీ అన్న. అవు బీజేపీ అన్నంత మాట్లాడినావు అంటే కొండసారి కోటేద్దాం. అవు ఆ కొండసారికి ఎందుకు కోటేద్దాం అంటాను? డెవలప్మెంట్ చూడండి అన్న. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే ఏమేం చేశారు సార్ ఇక్కడ? ఇక్కడ ఏం లేదు. మీరు అక్కడ చూడండి సెంట్రల్లో. ఇప్పుడు అప్పుడు రోడ్స్ ఏముండే 2300 కిలోమీటర్స్. వాళ్ళు 70 years రూల్ చేసి 2300 కిలోమీటర్స్ రోడ్ వేసిర్రు. ఇదే 10 yearsలో 6800 కిలోమీటర్స్ వేసిర్రు మోదీ సాబ్. అంటే మిగతా పార్టీలు ఎందుకు వద్దనుకుంటున్నాను? ప్రేమి అన్న, అదే మోదీ ప్రేమి మనం, అంతే. మోదీ మీద ప్రేమ అంటే గల్లీలో ఎవరన్నా ఉండని, ఢిల్లీలో మాత్రం మోదీ సాబ్ ఉండాలి. ఈ ఎలక్షన్స్ వచ్చే అవన్నీ ఇప్పుడు 3 నెలలు 4 నెలలే, అప్పుడే ఇదైతుంది. ఇప్పుడు అమలు చేస్తా అంటో లేదు అంటే లోక్సభలో గెలిపిపోతే అమలు చేయడం కలవదని చెప్తా సార్ మాట్లాడిండు. లేదు ఇప్పుడు చెప్తున్నాడు కదా హరీశ్వరరావు ఏదో అది ఇది అన్నాడు నిన్న. దానికి ప్రతిరూపం చూస్తాం. ఈ ఎలక్షన్ అయినాక ఈ 2 లక్షల గ్యారెంటీ, 2 లక్షల రుణమాఫీ ఫస్ట్, అదే రుణమాఫీ చేసిన తర్వాత ఒకటి పోయి ఒకటి అవుతుంది. పెళ్ళైన తర్వాత పిల్లాడు అప్పుడే ఉట్టాలి, అప్పుడే ఇది చేయాలంటే కాదు. వాళ్ళకు రాజకీయం మొత్తం ఇదైంది, ఎక్కడోళ్ళు అక్కడ ఇదైంది, వాళ్ళకి తెలియదు. ఇదైపోయి అంతా అందరుగోళం ఉన్నారు. ఇంకా బీజేపీ పార్టీకి వెళ్ళి నుంచి కొండసారి ఉన్నారు కదా. కొండసారి ఉన్నాడు కానీ యూతే ఇది చేస్తారు, కానీ అభివృద్ధి ప్రయత్నంలో మేము వెళ్ళిపోతాం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ చేసినాము. కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు వాళ్ళు 3 నెలల దగ్గర మాకు ఏమి రుణమాఫీ, రైతు బంధు ఏమి ఇస్తలేరు. ప్రజలంతా అదే ఉన్నది. ఇప్పుడు లీడర్స్ ఉన్నారు ఊళ్ళో, లీడర్స్ వాళ్ళు ఏం చేయాలని చేపిస్తున్నారు. ముందర పోయి వాళ్ళే తింటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కోట్ వేసినా అంటివి, మరి ఇప్పుడు ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి వేద్దాం అనుకున్నాం సార్. బీజేపీ అన్నాం. బీజేపీ అంటే కొండసారు. మరి కొండసారిని చూసేస్తున్నావా లేదంటే మోడీ సార్ని? మోడీ సార్ని చూసేస్తున్నాం. కొండసారిని చూడలేదా? లేదు. ఎందుకు కొండసారిని ఎందుకు చూసేయట్లేదు? లేదు, చూడలేదు. కొత్త కదా, చూడలేదు. మోడీ సార్ తెలుసు. మరి ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి పనులు జరిగితే మంచిది? ఇప్పుడు ఆయన పుణ్యాన 2000 పడుతుంది కదా సార్. ఇది పనులు జరిగితే మంచిదే, కానీ పనులు చేయించటలు రాజకీయ దీంట్లో చీడపురుగు లాంటి మనుషులు ఉంటారు మా ఊర్లోనే చీడపురుగులు. దేశం మీద కూడా వాళ్ళే ఉన్నారా? దేశం మీద కూడా వాళ్ళే ఉండరు, ఊళ్ళో కూడా చీడపురుగులు ఉండరు. ఎట్లాంటి పార్టీ అయితే మంచిది అనుకుంటున్నాం? ఇప్పుడు కాంగ్రెస్ అని మంచిగా అనుకుని వేసినాం. ఇప్పుడు అభివృద్ధి ఏమి సౌకర్యాలు ఇస్తలేదు. 15 ఆగస్టు వచ్చే లోపల ఇస్తామని అంటున్నారు. కాకపోతే అప్పటిదాకా వెయిటింగ్ చేయ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము కూడా చూస్తున్నాం. అప్పటిదాకా వెయిట్ చేద్దామని చెప్పి టీఆర్ఎస్కి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ ఒక పార్టీ తెరిచిండు. ముదిరాజుల గురించి మొత్తం 96 కులాలు ఒక్కొక్క చేసి ఒక పెద్ద పార్టీ తెరిచిండు. ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ముదిరాజులు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ తెరిచిండు ఆ కాలంలో. ఈ యొక్క కడసారిగా అతనికి చేసి చిరకాల వాంఛ మా రోహిత్ రెడ్డి అంటే టీఆర్ఎస్ కాబట్టి. ఎందుకు టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారంటే వీళ్ళు 5 నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో గ్యారంటీలు ఏం లేవు. ఒకటే ఒక 6 ఏళ్ళకి ఫ్రీ బస్సు ఒకటే నడుస్తున్నది, కానీ ఆడ కొట్లాడుతున్నారు. ఒక్కొక్క బస్సుకు 3 బస్సుల మంది ఒకటే బస్సులు ఎక్కిపోయి కొట్టుకుంటున్నారు సార్ అడవిలలో. అది ఎంత దరిద్రము! ఏం ఆరోగ్య గ్యారంటీలు వాళ్ళు చేస్తారు? మేమైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే నరేంద్ర మోడీ నాయకత్వం మంచిగా ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వం అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి సార్.
కొండ సారు ఇక్కడ గెలిచినాక ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తారు, అంటే ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తాం మంచిది? ఎట్లా అంటే గెలిచిన తర్వాత కదా ఏమేమి పుసుకుని గెలుతురు అనుకుందాం, గెలిచినాక ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఇప్పుడు 100కి ఒక 80% పనులన్నీ కేంద్రంవే ఉన్నాయి ప్రజెంట్గా అయితే. ఇప్పుడు ఉదాహరణకు విలేజ్ లెవెల్ స్ట్రీట్ లైట్ నుండి సిసి రోడ్ల నుండి శ్మశాన వాటిక కానించి ఏంది పార్కుల కానించి ఇవన్నీ ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ఉండే ఇవన్నీ అభివృద్ధి. ఇవి ఈ అభివృద్ధి పథకాలన్నీ తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ మేము చేసినామని చెప్పుకుంటున్నారు, కేంద్రం చేసినాయని రాష్ట్రం చెప్పుకుంటున్నారు అంతే. మరి ఇప్పుడు కొండా సార్కి చూసి ఓటేస్తానా లేదంటే మోడీ సార్ని చూసి కొండా సార్ ఓటేస్తారా? మేము మోడీ సార్ని చూసి మోడీ అభివృద్ధిని చూసి ఓటేస్తున్నాం. ఎంత లేదన్నా ఆ పెద్ద మనిషి చేసే పనులు బట్టే ఇక్కడ చేస్తారు. ఇప్పుడు మా విలేజ్కి ఆయన గెలిచినాక ప్రజెంట్గా అయితే ఒక రోడ్ ఉంది, మీరు వచ్చే రోడ్ ఉంది. ఆ రోడ్డు మాకు ఎనీ టైం పోవడానికి ప్రాబ్లం లేకుండా ఉండాలి, అదొకటి ఉండాలి. ఇక కాకినాడ నది ఉంది, కాకినాడ నది నుండి వాటర్ సప్లై ఉన్నది. ఏడికి చెరువు ఉంది ఇక్కడ పక్కల. ఆ కాకినాడ నది నుండి ఆ వాటర్ సప్లై చెరువులకు పోతే ఊళ్ళో కనీసం అంటే ఒక 60% జనాలు డెవలప్ అవుతారు అన్నట్టు. పంటలు ఎనీ టైం పంటలు వేసుకునొచ్చు. పల్లెటూరులో జనాలు డెవలప్ అంటే పంటలు ఉండాలి, పంటలు ఉంటేనే డెవలప్ అవుతారు. ఆ విధంగా చేయాలని మేము అంటే మా డిమాండ్స్. ఆయన గెలిచిన తర్వాత మా విలేజ్కి వస్తే మేము ఈ హామీలు చెప్పాలని. నేను గిట్టే ఉన్నాం తిన్నా మరి ఆయనతో ఎండలో కొడుతూనే చల్లగా కూర్చున్నాం. మరి ఏం చేస్తూ తిన్నావా మరి? తిన్నా, కాలు ఎరిగింది, ముసలిది ఎరిగింది, నాది ఎరిగింది. ఒక్కనికే వస్తుంది, ఇద్దరికి రాదంట. ఒక్కింట ఒక్కింట్లో ఇద్దరు రాదన్నారు. వయసును చూసి కూడా ఇట్లేదంట. అయితే ఆమె పూరనాడు కానీ మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయిగా దేశానికి, అవి మళ్ళీ అందులో ఏ పార్టీకి వెళ్తే మంచిది అనుకున్నా? బీజేపీ ఉంది, కారు గుర్తు బీఆర్ఎస్ ఉంది, చేయి గుర్తు కాంగ్రెస్ ఉన్నాయి కదా. మరి ఆయనతో ఎవరు కోట ఎత్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నావు? నీ అనుభవంతో చెప్పు. నాకేం అనుభవం అంత పెట్టి వయసు ఉంది కదా, ఇంకా అనుభవం చెప్పు. ఇప్పుడు ఎట్ట చీర చేసి ముందు చేసినోడు అంతా గట్టం చేసే, ఇప్పుడు వచ్చిన ఆయన ఎట్లా చేస్తాడేమో. ముందు చేసిన ఆయన అంటే కేసీఆర్ సారు, ఇప్పుడు వచ్చిన ఆయన అంటే రేవంత్ రెడ్డి సారు. మరి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అది చేస్తా అంటే ఇతని కూడా మీకేం కుదేమని సవాళ్ళు వేస్తారు కానీ పనులు చేయట్లేదు అంతే. చెప్పా మాట నువ్వు చెప్పు, నేనే చెప్తుండే కదప్పా. సవాళ్ళు వేస్తారు కానీ పనులు చేయట్లేదు. సవాళ్ళు వేస్తారు కానీ పాట పాడారు. సరే వీళ్ళిద్దరు చేయట్లేదు అన్నావు, మరి ఇంకెవరు ఇంకా మిగిలింది బీజేపీ పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తారంట? చేయవచ్చు. ఇక యాపటి అంటే అక్కడ మీదనేమో మోదీ గెలుస్తాడు, ఎట్లా మోదీ గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ మన రాష్ట్రం అంటే ఇదే కాంగ్రెస్. మంది ఇది ఏ రే కిందకు వస్తుంది కదా, ఏదైనా కొన్ని సీట్లు వస్తాయి మోదీకి. ఇక్కడ ఏ ఊరు తాండ్రు ఎనిమికన్య. ఇప్పుడు కొండా సార్ ఉన్నారు కదా బీజేపీ నుంచి, మోదీ అట్లా అన్నావు కదా, మరి కొండా సార్ ఉన్నారు. కొండా సార్ ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తారంట? ఎడిసి చేస్తాడు, ఏం చేస్తాడు మనకేం తెలుస్తుంది. ఓటు అయితే కొండా సార్కి వేస్తా. బీజేపీ వస్తా అక్కడ అంత నుంచి. మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మన ఇంట్లో ఉంటాయి అన్ని పిల్లలు కలిసి ఆ కుటుంబం 20 దాకా ఉంటాయి. 20 దాకా ఉంటాయి. 20 కూడా బీజేపీ పడతాయి. కొన్ని తోడేమో ఇక పైసలు దీనికి కొన్ని పోతాయి తోడించడం. మాజీ సర్పంచ్ కదా, మరి ఎన్ని ఓట్లు వేపిస్తావు నీతో? అట్లా ఏరు సార్. ఇప్పుడు అప్పుడు దినం పోయింది, ఇప్పుడు ఎక్కడట ఎక్కడ పోతారు పిల్లలు వాళ్ళకి తెలియదు కదా. కాంగ్రెస్ అని అంత మాట చెప్పిన కాంగ్రెస్ ఏం చేసింది నీకంతా? మాకు సాయం చేసినందుకు అదే పట్టుకున్నాం. మరి కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో ఉంది కానీ మరి పైన లేదుగా, పెద్ద 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 అది ఏమో తెలియదు ఇక మనకు తెలియదు కానీ కాంగ్రెస్ అభివృద్ధి పనులు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే నడిచినాం. స్వచ్ఛమైన పార్టీ లేదు, ఏ పార్టీకి వేయాలనో అర్థమైతే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కింద మీద అయింది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళల్లో ఎవరు కోటారు? ఇప్పటికి పోయినా కూడా 70% టీఆర్ఎస్ నయ్యాము. మిగిలిన పక్కపంటి పార్టీ వాళ్ళు ఏం చేయలేదంట? పక్కపంటి పార్టీ వాళ్ళు చేసిండ్రు కానీ దొంగల కింద పడ్డారు. ఏం చేస్తావు? నిన్ను గుంజుకుంటారు, నన్ను గుంజుకుంటారు. అంత పెద్ద దొంగలు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్కే వేస్తాం. టీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు పనులు ఏం వేస్తారు కదా. ఇప్పుడు రైతు బంధు వాళ్ళు ఇంతవరకు రూపాయలు లేదు. నాకు కూడా భూమి ఉంది, రుణమాఫీ కాకపోయా.